ఎలా ఉన్నాను బాబు గారు? ఎలా ఉన్నాను? గ్రాండ్, నన్ను నేను అర్థంలో చూసుకున్నట్లు అనిపిస్తోంది. కాకపోతే లేదు, ఇంత గొప్ప చుట్లో ఉండి బాబు గారు అయ్యగారు పిలుస్తుంటే వ్యాక్సి సరో మాట సారాపోతున్నట్టుగా ఉంది. విజయ్, నోర్మాయ్. రాజా, అర్థం అలాగే ఉన్నావు. కాకపోతే కొద్దిగా నా మాట, నా స్టైల్, నా పద్ధతి కొంచెం నేర్చుకోవాలి. ఓకే ఓకే ఓకే. అక్కలే బాబు గారు, నేను నాటకాల్లో బాగా పండిపోయాను. ఎవరి యాక్షన్ అయినా చూడగానే ఇట్టే పట్టేయగలను. కావాలంటే ఏఎన్ఆర్, ఎన్టీఆర్, శోభన్ బాబు, రాజబాబు, కృష్ణ అందరూ యాక్షన్ చేసేయగలను. వాళ్ళందరూ ఎందుకయ్యా? నువ్వేమో సినిమాలో చేస్తున్నావా? రాయ్ బుజయ్, రవిబాబులో చేస్తే బాగుంటుంది, లేకపోతే సెటప్ పాడైపోతుందని చెప్తున్నాను. రాయ్ బుజయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఒళ్ళు దగ్గర పెట్టుకో. రాజా, గెడప్. పెద్దవాళ్ళ ముందు కూర్చోవడం సభ్యత కాదు. అప్ మ్యాన్, అప్ మ్యాన్. బాబోయ్, వీడెవడో చెడ్డ ఉండేవాళ్ళు ఉన్నారండి. ఇంత చెడామడా యాడ్ చేసేవాడిని ఏ హాలీవుడ్ అయినా పంపించామనుకోండి, ఇంకేమన్నా ఉందండి, అక్కడ సెటప్ మార్చేస్తాడు. వెరీ గుడ్ రాజా. ఇంకా నీకు తెలియని 2-3 నా అలవాట్లు నేర్చుకున్నావంటే నేను కూడా నిన్ను నేను కాదని నిరూపించలేను. ఈ హేరు కాస్త కిందకి. ఓకే, దెన్ మీసం ఇలా పైకి, సోగ్గోడి మీసం. విజయ్, రాజాకి మన డైనింగ్ మేనర్స్, పార్టీ పద్ధతులు, డ్రైవింగ్ విధానాలు అన్ని క్లీన్ గా నేర్పించాలి. ఓకే? అలాగే బాస్. మీరు అలా చూసండి బాస్, మన రాజాని ఇలా తయారు చేస్తారంటే. వెరీ వెల్ రాజా, క్యారీ ఆన్. వెరీ వెల్ రాజా, క్యారీ ఆన్. అయ్యో, అప్పుడు రోడ్లో పెట్టావు. ఏంటో ఇది? నేను మంద చదువుకున్నా, ధైర్యం చెల్లయ్యా. మేనర్స్ నేర్చుకో, పైకి వస్తావు. ఇది పెట్టుకోదు. ఇలా పెట్టుకోవడం, ఇలా అండం. ఆగేస్తున్నాయా? ఇది దొరకదు బాబు. ఏమిటంటే వాళ్ళకి పని పాట లేదు కదా బాబు. అందుకని కత్తులు కట్టాలతోటి జాగ్రత్తగా ఇలా కోసుకుంటూ కాలం గడిపేశారు అనమాట. అది మనకి ఫ్యాషన్ అయిపోయింది. అదే డైనింగ్ టేబుల్ ఇతరు పెద్ద గొడవ పడింది. చెప్తానయ్యా నీ గెటప్. ఇప్పుడు చెప్పు, పట్టుగా. కానీ ఏంటి వీరామంది అనుకున్నావా? పెద్ద పట్టుకో, ఇలా పట్టుకో, ఇంత పట్టుకో. కానీ అలా కాదయ్యా బాబు, నీ సెటప్ నాకు పెద్ద గొడవ అయిపోయింది. ఇచ్చాను కదా, ఆ ఫోర్క్ తోటి గుడ్డుని ఇలా గుచ్చి నైఫ్ తోటి ఇల్లెల్లా కోసి అవి నోట పెట్టుకోలే. అంతే, ఈజీ మెథడ్. అదే అప్పుడే రూట్లోకి వచ్చానమాట. ఓకే, ఇక్కడ ఈ సెటప్ ఓకే. ఇది హ్యాండ్ బ్రేక్, ఇది స్టీరింగ్, ఇది బ్రేక్, ఇది క్లచ్ నొక్కి గేర్ మార్చాలి. ఎలా నడపడం చూసారా? అర్థమైందా? అర్థం అవడం అంటే వచ్చేసింది. ఏమిటి కారు నొక్కడమా? కాదు, కారు నడపడం. ఎవరి మీద నడుపుతావు? తప్పక ఆయన నడుపుతాం తప్ప. జాగ్రత్త, నాకు అసలు ఇన్సూరెన్స్ కూడా లేదు. మా ఊళ్ళో నాగలు పడితే ఎట్లు గజగజలాడే. మనం నాగలు పట్టినా అంతే, నాటకాలు వేసినా అంతే. నీ ఇష్టం. అది కన్ఫ్యూజన్. పెద్ద డ్రైవర్ లాక్కండి. ఏంటి కంగారు? నేను రైట్ చేయగలను. నువ్వు వస్తూ ఉంటా, నేను పోతూ ఉంటా. ప్రాపరం మా ఊరు తీసుకెళ్ళి మా అమ్మల జలాన్ని ఎక్కించుకుంటుంది. అరే మీరా? ఏంటండి కారు జోరుగా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు? బుర్ర కారు కదండి, మరి సడన్ గా ఆగిపోయింది. పిల్లగాలు తగిలి. ఆహా, ఈ మధ్య తెలివి ఎక్కువైపోతుంది. స్నేహితురాలి సవాస దోషం. అవును, ఏమిటండి ఎక్కడున్నారేంటి? కారు ఆగిపోయిందండి. సరే, ఎవరో ఒకరు రారా అనుకున్నాం. అనుకున్నారు, అందుకే వచ్చేసారు. అవునా? అవును, ఏమిటండి ఇలా మాటికి అయిపోయి డొక్కర్లో వచ్చారు? అబ్బే, మంచి కారండి. ఏం మంచి కార్లండి, దాని ముఖం చూడండి, కిరసనాల డబ్బాలా ఉంది. మీ కార్ చాలా బ్యూటిఫుల్ కార్ అండి, నూనె సీసాలాగా ఉంది. ఎవరండి ఇది మామూలు కారు అనుకుంటున్నారండి? పుష్పక విమానం, పుష్పక విమానం. స్పీడ్ అనుకుందంటే టక 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 టక
పోయారన్నమాట. మీరు ఏ చంద్రమండలమో పోయారనుకున్నాను. మా గురుగారు నిజంగా బ్రేక్ అయ్యలేదన్నమాట. మీ వాళ్ళు చూపులకి బ్రేక్ అయ్యారన్నమాట. నీ వాగుడు బ్రేక్ అయ్యి ముందు దీనికి వెయ్యారు. విజయ్ వాళ్ళ కారు ఆగిపోయింది, నువ్వు దిగి రిపేర్ చేస్తూ ఉండు. ఈలోగా మేము ఇద్దరం కలిసి అలా చల్లగాలి సరదాగా షికార్కి వస్తాం. కళ్ళగారు షికార్లు మీకును, కన్నాలు గారు రిపేర్ లాగునా? నో నో, ఐ డోంట్ డూ ఇట్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నీ బాస్ రవికుమార్తో. ఎక్కండి ఎక్కడిపోయారు మీరెక్కడికి? పానకంలో పుడకలాగా, రామాయణంలో పిడకలాగా మీరు ఉండండి. ఏం చేయాలేంటి ఉండి? మీరు ఉండి ఓ పాట పాడండి. అదే పాట పాడుతుంటే ఇంజిన్ పోయింది ఎలా ఉందో చూడాలి. పాడండి. ఏం భయపడకండి, ఏం భయపడకండి. అంతే. వాట్ ఇస్ దిస్ నాయిస్? నాయిసా? నాయిస్ ఏమిటండి? అదేనండి. ఓహో అదే, నేను మీకు ముందే చెప్పాను కదండి, ఇది పుష్పక విమానం అని. ఒకసారి కదిలిందంటే డగ 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 డగ. విజయ్ రిపేర్ ఏమైంది? కారు బాగుపడింది, కానీ నా మనసు రిపేర్ అయిపోయింది ఈ అమ్మాయి వల్ల. అయితే రవి, రేపు సాయంత్రం ప్రోగ్రామ్ షూరేనా? అయ్యో మా బాబు చాలా ప్రోగ్రాం రేపు. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? అరే ఏం ప్రోగ్రాం లేదు, ఒకటే ప్రోగ్రాం. రేపు సాయంత్రం నేనే వచ్చి పికప్ చేస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చూసారా, మీ స్నేహితులు చూసి సిగ్గు తెచ్చుకోండి. సరదాగా వాళ్ళు షైర్లు పికప్లు, నువ్వు కోపంగా షటప్లు ప్యాకప్లు. షటప్. ఇదేం షటప్? నేను ఎప్పుడు వెళ్ళలేదు. Yes, Raghupati speaking. మిస్టర్ రఘుపతి, రేపు సాయంత్రం ఎగ్జిబిషన్ లో ఎవరు నువ్వు? యువర్ స్వీట్ ఒపోనెంట్, జ్యువెల్ థీఫ్. మై డియర్ రవి, ఐ పిటీ యు. నువ్వే జ్యువెల్ థీఫ్ అని నాకు తెలియదనుకున్నావు. ఫోన్ చేసి ఛాలెంజ్ చేశావు. ఎంతటి గొప్పవాడికైనా ఆఖరి రోజు అనేది ఉంటుంది. రేపే నీ ఆఖరి రోజు. ఇన్స్పెక్టర్, ఈ క్షణం నుంచి రవికుమార్ని అనుక్షణం కనిపెడుతూ ఉండండి. బేబీ, నా సిగార్ బాక్స్ తీసుకురామ్మా. తీసుకొస్తున్నా డాడీ. ఇవాళ ఒకటి సరిపోదమ్మా, చాలా హడావుడి ఉంది. చాలు చాలు. అన్నట్టు ఇవాళ సాయంకాలం డైమండ్ క్రౌన్ ఎగ్జిబిషన్కి వస్తున్నావు కదా? లేదు డాడీ. అదేమిటమ్మా, ఎప్పుడో గాని జరగని గొప్ప ఎగ్జిబిషన్ అనంటావేంటి? ఎప్పుడో గాని రాని గొప్ప గెస్ట్ ని ఈ రోజు ఇన్వైట్ చేశాను కనుక. ఎవరమ్మా గెస్ట్? రవికుమార్ గారు. రవికుమార్? అవును డాడీ. ఎన్నింటికి వస్తానన్నా? 5:30కి వస్తానన్నా డాడీ. నేనే వెళ్ళి తీసుకొస్తాను. లత, ఈ సాయంకాలం అతను నిన్ను కలవడం. నీకెలా తెలుసు డాడీ? మరో చోటకు అతను వచ్చి తీరుతాడు. మరి నాకు ప్రామిస్ చేశారే? నీకంటే నీకు చేసిన ప్రామిస్ కంటే అతనికి విలువైంది డైమండ్ క్రౌన్. దాన్ని దొంగిలించడానికి ఈ రోజే అతను ఎగ్జిబిషన్కి వస్తున్నాడు. డాడీ, ఏంటది? ఏంటి మీరని? అవునమ్మా, ఇంతకాలం జ్యువెల్ థీఫ్ పేరుతో దొంగతనాలు చేస్తున్నది రవికుమారే. అతని జీవితంలోకెల్లా పెద్ద దొంగతనం ఈ రోజు చేయబోతున్నాడు. దీంతో అతని చరిత్ర కూడా ముగిసిపోతుంది. డాడీ, పొరపడుతున్నారు. మీరు అనుకునే జ్యువెల్ థీఫ్ రవికుమార్ మాత్రం కాదు. కాదని ఎలా చెప్పగలరు? అవునని మీరెలా చెప్పగలరు? మాకు దొరికిన ఆధారాలను బట్టి అతనే అని చెప్పగలరు. నాకు తెలిసిన అతని మనసును బట్టి కాదని చెప్పగలరు. మనసు మోసమేమో, ఆధారాల అబద్ధమేమో. బేబీ, నువ్వు చూసేది అద్దంలో, నీకు రూపమే కనిపిస్తుంది. నేను చూసేది భూతద్దంలో, నాకు లోపం కూడా కనిపిస్తుంది. డాడీ, వృత్తిగతంగా తెలుసుకునేది మీరు, వ్యక్తిగతంగా తెలుసుకున్నది నేను. నాకే అతని గురించి బాగా తెలుసు. అతను జ్యువెల్ థీఫ్ కానే కాదు. లత, నీ మాట నిజమైతే డ్యూటీ దృష్ట్యా నేను ఓడిపోయినా నువ్వు గెలిచినందుకు నేను సంతోషిస్తాను. డాడీ, మీ మాటే నిజమైతే మానసికంగా నేను ఓడిపోయినా మీరు గెలిచినందుకు ఆనందిస్తాను. ఓకే? ఓకే బేబీ, ఈ సాయంకాలం నీతో వస్తాడో ఎగ్జిబిషన్ లో నాకు ఎదురు వస్తాడో లెక్కసి.
Sure, Daddy. Let us see. ఈ రోజు పల్లెటూరు చిన్నాడు పట్టందర బాబాయ్ చిన్నదాంతో శైలి వెళ్తున్నాడు. తత్తయ్య వీడి చెట్ట ఎలా అయినా అదృష్టి జగడే మనవాడు. ఇంతకీ ఎవరు బాసు ఎవరు గూసు ఇద్దరు ఒకే సెటప్ లో కూర్చుంటే నేను ఎలా గుర్తించేది? నేనేరా బాస్ నే గుర్తుపట్లా మీరే బాసు ఏమిట్రా నువ్వు గుర్తించేది? ఆఫ్టర్ ఆల్ ఈ పల్లెటూరు బయట పట్టుకుని బాస్ అంటావా? యూ ఫూల్! జోకేసే బాసు ఈ గబ్బిలో మన బాస ఏం ప్రాణం మీద ఆశలేదా? ఉందండి, చాలా ఆచింది. ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. మీరేనా బాసు? రాయ్ బుజ్జి ఒరే బుజ్జి నా ప్రాణాలు తీసేస్తున్నారు. ఇంతకీ ఎవరు బాసు మీరా? నేనేరా బాస్ని, నేనేరా బాస్ని, నేనేరా. నేను చెప్పలేదు. ఇలా ఏడిపిస్తారు ఇక్కడ ఉండరు. అమ్మ పల్లెటూరు కూసు నువ్వా బాసు కోసి ముక్క అదే ముగ్గ అదే దెబ్బ అదే ఇదెక్కడ చెట్ట ప్రభాబు దెబ్బతో తెలుసుకోవాలి తప్ప ఎవరెవరో దేవుడు చెప్పినా నేను నమ్మను. వెల్ మిస్ రాజా, వెరీ గుడ్, వెరీ గుడ్. రాజా, యు ఆర్ లుకింగ్ జస్ట్ లైక్ మీ మ్యాన్. హౌ కంగ్రాచులేషన్స్. రవి, ఎలకమ్మ వచ్చేసింది. ఇంకా ప్యాక్ చేసి వెళ్ళిపోవడమే. వెళ్ళిపో బాబు. రవి బాబు, నేను వెళ్ళొస్తాను. మీ పెళ్లి చక్కగా జరగాలని కోరుకుంటున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. హాయ్ బాయ్. రవి. హాయ్ లత. మాయ్ త్వరగారు చాలా అందంగా ఉన్నారే. థ్యాంక్ యూ. వెళదావా? పిల్లడు బొట్లో పడ్డాడు. ఇక్కడికి ఈ సెటప్ ఓకే.